చిన్న ప్రార్థన చేసుకుని మనం మొదటి వర్తమానంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, ప్రేమమయుడ, కరుణామయుడ, మా ప్రాణ ఆత్మ శరీరములకు కన్న తండ్రి అయిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఈ లోకానికి అద్వితీయ నాథుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం. నాయన తండ్రి, నూతన సంవత్సరం మొదటి దినాల్లో మేము మరొక పునరుద్ధరణ దినమును మీరు మాకు అనుగ్రహించి మీ మాటలు విని వాటి ప్రకారంగా మేము బ్రతుకుని మార్చుకోవటానికి మీరు ఏర్పాటు చేసిన ఈ దినమును బట్టి, ఈ సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం. నాయన తండ్రి, ఎంతోమంది ఈరోజు నివాసాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మీరైతే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కొంత ఊరట కలగచేసి మీ సన్నిధిలో కూడుకొని దేవుని వాక్యాన్ని ఆలోచింపజేసి గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. నాయన, మీరు మా కొరకు రాయించిన ప్రతి మాటలను ఆలోచించి మా హృదయానికి కావాల్సిన ప్రతి మాటను తీసుకొని మా హృదయంలో పెట్టుకుని వాటికి అనుగుణంగా మేము బ్రతుకును మార్చుకోవడానికి గొప్ప కృప చెప్పి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ, మీ ప్రియకుమారుడును మా అందరి ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ, అదేవిధంగా దైవజనుల గారు కూడా నా ఉదయపూర్వకమైన వందనాలు. గత వారం రోజులుగా మనకి అమెరికా లాంటి దేశాల్లో లాస్ ఏంజల్స్ అనే ఊరు ఉండిద్ది. లాస్ ఏంజల్స్ అనే ఊరిలో అంతా రగులుకొని కారు చిచ్చు అంటారనమాట. కారు చిచ్చు రగులుకొని ఒక 20,000 కుటుంబాలు ఇల్లు మొత్తం కాలిపోయినాయి అనమాట. 20,000 ఇల్లు అనమాట. ఆ ఊరు అనేది తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు మాత్రం మనల్ని కాచి కాపాడి ఆయన సన్నిధిలో నుంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ సమయాన్ని మనం వాడుకొని దేవుని మాటలు నేర్చుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్లదు, నయమాతీయుడైన జోఫరు. చాలు. ఈరోజు మనం యోబు గారి యొక్క ముగ్గురు స్నేహితుల గురించి ఆలోచిద్దాం. ఈ యోబు గ్రంథంలో మనకు ముఖ్యంగా కనపడేది యోబు గారు, యోబు గారి భార్య, ఆయన పిల్లలు, యోబు గారి స్నేహితులు. వీళ్ళే మనకు ముఖ్యంగా బాగా కనపడుతూ ఉంటారు. ఇంతకీ యోబు గారి స్నేహితులు మంచోళ్ళు అంటారా, చెడ్డోళ్ళు అంటారా? ఐడియా ఉంది ఎప్పుడైనా యోబు గారి స్నేహితుల గురించి? వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? కింద వచనం చదవండి ఒకసారి. అదే వచనం. అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. యోబు గారికి అపవాది ఎప్పుడైతే ఆ కార్యక్రమాలన్నీ చేసి ఆయన శరీరాన్ని నలగొడటం జరిగిందో, ఆయనకున్న 10 మంది సంతానం అందరూ ఏమైపోయారు? చనిపోయారు. 10 మంది సంతానం చనిపోయారు. ఆయనకేమో ఒంటి నిండా రోగం వచ్చింది. వచ్చైన ఆ పుండ్లను ఏం చేస్తున్నాడు? గాజు పెంకుతో కూడా గీక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ బాధ మొత్తం ఎక్కడో ఉన్న సహోదరులకి వినపడిందంట. ఆయన స్నేహితులకు వినపడంగానే ఏం చేశారు? వినిన వారై అంటే ఫస్ట్ ఏం జరిగిందో మొత్తం విన్నారు. విన్న తర్వాత అతనితో కలిసి దుఃఖించుటకుడు. ఏమంటే ఎక్కడో ఉన్న సహోదరులు, స్నేహితులు యోబు గారు ఇలా జరిగింది అనగానే హుటాహుటిని ఏం చేశారంట? అతనితో కలిసి దుఃఖించుటకు. ఈ మాట వినంగానే మనకి కొత్త నిబంధనలో మాట గుర్తుకొచ్చింది. పౌలు గారు మాట్లాడతారు, దుఃఖించేవారితో దుఃఖించాలి, సంతోషించేవారితో సంతోషించాలి. ఎప్పుడైతే యోబుకి ఇలా జరిగిందో, అయ్యో మా ఫ్రెండ్ యోబుకి ఇలా జరిగింది ఏంటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దూర ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారంట. ఆ నెక్స్ట్ దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచిపెట్టారు. అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నట్టేగా. అంటే ఎక్కడో దూరంలో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ యోబు గారికి ఇలా జరిగింది అని తెలియగానే ఆ ప్రాంతాలన్నీ విడిచిపెట్టి అతనితో కలిసి దుఃఖించాలని, అతన్ని ఓదార్చాలని చెప్పి చాలా దూరం నుంచి వచ్చారు. ఓకే, వచ్చిన వాళ్ళు కింద వచ్చిన చదవండి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. చూద్దామని వచ్చారు. రాగానే యోబు గారిని చూశారు. ఆయన ఎలా ఉన్నాడు? గుర్తుపట్టలేనంత పరిస్థితిలో ఉన్నాడు. ఇదివరకు మంచి వైభవంగా ఉన్న వ్యక్తిగా, అన్నీ బాగా ఉన్న వ్యక్తి కదా. ఇప్పుడు చూడంగానే ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. పోల్చలేక తమ వస్త్రములు, వీళ్ళు కూడా వస్త్రాలు చించుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎవరు వీళ్ళందరూ? యోబు గారి స్నేహితులు. ఇప్పుడు 13వ వచనం చదవండి. అతని బాధ
అత్యధికముగా నుండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలకక రెయ్యింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను ఏమంటే పలకరీయటానికి, ఓదార్చడానికి, పరామర్శించడానికి మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మహా గంట 2 గంటలు ఆగుతాం. వీళ్ళు ఎన్ని రోజులు ఆగారంట? యోబు గారి పరిస్థితిని చూసి ఆయన బాధలో ఉన్నాడని తెలుసుకొని ఏడ మాట్లాడతాం, ఆ ఫ్రెండ్తో ఏడ మాట్లాడతాం, నా స్నేహితుడు ఏంటి ఇలా అయిపోయారు అని చెప్పి ఆ 3 స్నేహితులు వారం రోజుల వరకు మాట్లాడకుండా ఉన్నారండి. మాట్లాడకుండా అలాగే చూస్తున్నారు. వాళ్ళు కూడా బట్టలు చింపుకొని, ఏంటి యోబు ఇలా ఉన్నావు, ఇదివరకు నువ్వు ఎలా బతికిన వాడివి, ఎలా ఉన్నవాడివి, ఆ ఊజు దేశంలో నీ అంత అదృష్టవంతుడు ఇంకో లేడు కదా, పెద్దవారికి చిన్నవారికి మధ్య వయస్సు కలిగిన వారికి నువ్వు ఎన్ని సహాయం చేసావు, నీ చేతికి ఎముక లేదు కదా, ఇన్ని మేలు చేసిన నువ్వు ఏంటి ఈరోజు ఇలా అయిపోయావని చెప్పి ఆ స్నేహితులు ఆ యోబుని చూసి భయపడుతున్నారన్నమాట. భయపడి షాక్ అయిపోతున్నారు. ఏమండి ఇలా చూస్తానికి వచ్చిన స్నేహితులు మంచోళ్ళు అంటారా చెడ్డోళ్ళు అంటారా? ఎక్కడో ఉన్నోళ్ళు యోబు గారికి ఇలా జరిగింది అనగానే, ఇప్పుడు మనమే ఉన్నాం, హాస్పిటల్లో పలానా వాళ్ళు ఉన్నారన్నాం, మనమే పరుగుని వెళ్ళిపోయాం, వాళ్ళతో పాటు బాధపడ్డాం, 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. వాళ్ళని ప్రేమించకుండా ఇవన్నీ మనం చేస్తామా చేయమా? ప్రేమించకుండా ఎవరు చేయరు కదా. అంటే యోబు గారి స్నేహితులు మంచోళ్ళేగా. మంచోళ్ళతో సహవాసం చేసే వాళ్ళందరూ ఎలా ఉంటారు? మంచోళ్ళే. తాగుబోతు సహవాసి తాగుబోతు, తిరుగుబోతు సహవాసి తిరిగిపోతూ. మరి యోబు గారి స్నేహితులు అంటే మంచోళ్ళే కదా. అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పురుగు పుట్టిందనమాట వాళ్ళకి. అర్థమైందా? చక్కగా ఉన్నారు, బాగున్నారు, పలకరియడానికి వచ్చిన వాళ్ళు ఓదారుద్దాం అనే మాటల్లో, ఆదరణ కలగజేద్దాం అనే మాటల్లో మాట్లాడుతూ తెలియకుండానే యోబు గారి మీద పాపాన్ని మోపేస్తున్నారనమాట. యోబు గారిని అనకూడని మాట్లాడేస్తున్నారనమాట. ఆదరించడానికే వచ్చారు కానీ అనకూడని మాట్లాడేస్తున్నారు. ఓదార్చడానికే వచ్చారు కానీ ఓదార్పు రాట్లా, ఆదరిద్దామని చెప్పి ఇంకా ఆవేదనకు గురి చేస్తున్నారనమాట. ఆ 3 స్నేహితుల పేర్లు ఏంటంట? తేమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్లదు, నైమాతీయుడైన జోఫరు. ఈ ముగ్గురు యోబు గారితో మాట్లాడిన ఆ డిస్కషన్సే మనకు యోబు గ్రంథంలో ఉంటాయి. అవును, ఫస్ట్ వచ్చిన స్నేహితుడు ఎవరు? ఎలీఫజు, తేమానీయుడైన. ఇప్పుడు ఎలీఫజు ఏమన్నాడో చూద్దాం యోబు గారిని. ఒకసారి 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. జ్ఞాపకము చేసుకోము, నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్నే. చూసారా? ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? ఎక్కడైనా నిరపరాధి ఎక్కడైనా ఇబ్బందులు పడ్డాడని ఉందా? ఎప్పుడైనా నిరపరాధి ఏమవుతాడంట? ఎప్పుడైనా నశిస్తాడా? నిరపరాధి అనేవాడు ఎప్పుడూ నశించడు. యథార్థ ప్రవర్తన నీకు ఆధారం కాదా? యథార్థవర్తనలు ఎక్కడైనా నిర్మూలం అయ్యారా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు. ఏమన్నా వీళ్ళు చెప్పిన మాటలో నిజం ఉంది, వీళ్ళు చెప్పిన మాటలో నిజం ఎగ్జాక్ట్గా ఉంది. అవును, చెడును విత్తితే చెడును కోస్తాం, మంచిని విత్తితే మంచినే కోస్తాం. ఒక నిరపరాధి నాశనం అవుతాడా? అవడు. ఒక యథార్థవంతుడు నిర్మూలం అవుతాడా? అవడు. చెప్పిన మాటలు రైటే కానీ ఎవరి విషయంలో తప్పు? యోబు గారి విషయంలో తప్పు. యోబు గారి విషయంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా రావడం ఏమన్నావు? నువ్వు ఏదో పెద్ద పాపం చేసి ఉంటావు, నువ్వు నిరపరాధివి కాదు, అసలు నువ్వు యోబు గారి గురించి దేవుడేమన్నాడు? నీతిమంతుడు, యథార్థవర్తనుడు అని బైబిల్ చెబుతుంది. వీళ్ళేమన్నారు? నువ్వు యథార్థవర్తనుడు అయితే ఇవన్నీ నీకు వస్తాయా? ఏదో అక్రమాన్ని విత్తావు, అందుకే నువ్వేం కోస్తున్నావు? ఇప్పుడు కీడును కోస్తున్నావు, అందుకే నీకు ఈ రోగాలన్నీ వచ్చినాయి. ఇటువంటి రోగాలు నీకు రావడానికి గల కారణం నువ్వు పాపం చేసావు. యోబు, నువ్వేదో పాపం చేసావని ఫస్ట్ ఫ్రెండ్ ఏం చేశాడు? కొంత కోటింగ్ ఇచ్చాడనమాట. ఎవరికి? యోబు గారికి. మర్చిపోమాకండి, వీళ్ళు ఎందుకు వచ్చారు? పలకరీయటానికి వచ్చారు, పరామర్శించడానికి వచ్చారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారండి. ఎవరికైనా బాధగా ఉండిద్దా లేదా? అసలు చిన్నగా ఉంటేనే బాధ. యోబు గారి పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా ఉన్నాడు. సరే, ఇంకో వచనం చూడండి. ఎలీఫజ్ ఏమన్నాడు? 8వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 2వ వచనం చదవండి. 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనందును హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ ఏమంటున్నాడు? చదవండి, అక్కడ ఏముందో. తన జీవితకాలమంతయు దుష్టుడు. నీకు బాధ వచ్చిందంటే నువ్వు ఎవరివి? నువ్వేదో దుష్టుడు అన్న. యోబు గారిని ఏమన్నారు వాళ్ళు? ఎందుకు వచ్చారు వీళ్ళు? పరామర్శించడానికి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు దుష్టుడివి, ఏదో కొన్ని కార్యక్రమాలు చేశావు, అందుకే నీకు ఇట్టా జరిగింది
అని చెప్పి ఎలీఫజు మాట్లాడుతుంటే యోబు గారు కృంగిపోయారండి. చాలా ఏమంటే బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడలే కానీ ఇలా మాట్లాడితే ఎవరైనా కృంగిపోతారా లేదా? నెక్స్ట్ స్నేహితుడి పేరు ఏందనుకున్నారు? బిల్దదు. ఈ బిల్దదు మామూలుడు కాదు, 2 అడుగులు ముందుకేసాడు. 2 అడుగులు ముందుకేసి ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి. 8వ అధ్యాయం, యోబు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట అబ్బో పాపం చేసిరేమో, కావున వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని మరణానికి అప్పగించారేమో. ఏమండి నోరుజారు ఏమన్నాడు? 10 మంది చచ్చిపోయారంటే ఊరినే చచ్చిపోతారా? నీ 10 మంది కుమారులు ఏదో పాపం చేశారు, ఏదో తప్పు చేశారు. వాళ్ళు నిజంగా నీతిమంతులు అయితే దేవుడు ఎందుకు చంపుతాడయ్యా? 1-2 చచ్చిపోతే ఒక అర్థం పడుతూ ఉంది. 10 మందిని ఒకే రోజు దేవుడు చంపాడంటే ఆ 10 మంది నీ కుమారులు ఉన్నారే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు పాపం చేశారని చెప్పి ఏమన్నా లోపలికి వెళ్ళిపోయి యోబు గారి కుమారుల గురించి కూడా ఈ బిల్దదు ఏం చేస్తున్నాడు? ఎవరు మాట్లాడింది? అప్పుడు షూహీడగు బిల్దదు ఇట్లనను. చూసారా బిల్దదు కూడా పలకరియడానికి వచ్చాడా లేదా? ఈయన కూడా ఏమంటే 7 రోజులు మాట్లాడకుండా గొట్టలు చించుకొని యోబు గారిని పలకరిద్దామని వచ్చిందో ఇలా మాట్లాడుతుంటే ఈ మాటలు కూడా ఆయన బాగా ఏమైపోతున్నాడు? కృంగిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? ఇంకో ఫ్రెండ్ పేరు జోఫరు. చూద్దాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ జోఫరు ఏమన్నాడు? ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలను కదా, వదరబోతు వ్యాజ్యము న్యాయమని. నువ్వు ఒక వదరబోతువి, మేము ఎంతమంది నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేయటం వల్ల నీకు శ్రమలు వచ్చినాయి అంటే నువ్వేంటి కాదంటావు వదరబోతులా మాట్లాడతావు ఏంటి యోబు? ఇంతమంది ఎవరైనా చచ్చిపోతారా? నీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిద్దిగా, ఈ రోగాలు ఎక్కడైనా వస్తాయా? ఆస్తి మొత్తం పోవడం ఏంది? గొడ్లు మేకలు గాడిదలు అన్నీ ఒకరోజు పోవడం ఏంది? ఇవన్నీ పోయినాయి అంటే నువ్వు తప్పు చేసావు అని వీళ్ళు అంటున్నారు. కాదయ్యా, నేను తప్పు చేయలేదయ్యా, నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను యథార్థం వస్తున్నాయ్యా అని ఆయన అంటున్నాడు. ఊరుకో, వదరబోతులాగా మాట్లాడతావు. తప్పు చేసిందా కాక తప్పు చేయకుండా దేవుడు ఎవరికి నేను తెస్తాడా? అంటే ఎవరికైనా కొన్నిసార్లు శ్రమ జరగంగానే మనం కూడా ఏమంటాం? అలా జరిగింది కాబట్టి ఇలా చేశారంటాం. ఆ మాట అంటాం రైటే, కానీ తెలుసుకొని మాట్లాడాలి. యోబు గారి విషయంలో వీళ్ళు చెప్పిన మాటలు రైటే, కానీ యోబు గారి విషయంలో రాంగ్ అన్నమాట. అది ఆ మాటలు రైటే, కానీ యోబు గారి విషయంలో మనకు తెలియదు కదా. తెలియనప్పుడు మనం ఎలా చదువుతాం? ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదుగా. దేవుడు సాతాను మాట్లాడుకోవటం, దాంట్లో అపవాదిని యోబు గారిని మొత్తాలన్న విషయం యోబు గారికి తెలుసా? తెలీదు. ఆయన ఫ్రెండ్స్కి తెలుసా? తెలీదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, అది ఎవరికి తెలియదే. అది తెలుసుకోకుండా యోబు గారి దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. ఏమంటే ఈ మాటలు విని 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 బాధతో ఉన్న యోబు గారు ఏమన్నారు తెలుసా? యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వసారి ఎంతవరకు భరిస్తాడు ఆయనైనా? ఎంత ఫ్రెండ్స్ అయినా ఎంతవరకు భరిస్తారు? యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తరు కానీ. అరే బాబు మీరు వద్దురా బాబు, మీరు ఏదో ఫ్రెండ్స్ అనుకుంటే ఏదో జాలి చూపిస్తారు, ఏదో కాస్త ఇబ్బందులు సాయం చేస్తారనుకుంటే మీరేంద్రా బాబు వచ్చి నాకు ఇంకా బాధ పెడుతున్నారు. మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకి. ఏమన్నా మనం అందరం ఏం చేయాలి? ఆదరించాలి. కానీ అక్కడ ఏం జరిగింది? యోబు గారి ఫ్రెండ్స్ యోబు గారిని ఏం చేయలేదు? ఆదరించలేదు. ఆదరించకుండా ఇంకా ఏం చేశారంటే బాధకి గురి చేశారంట. ఆదరణకి కర్తలుగా ఉండాల్సింది మనం ఎలా ఉన్నాం? బాధకి కర్తలుగా ఉన్నాం అనగానే ఇక యోబు గారి మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది, కృంగిపోయాడు. ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఇంకో వచనం చూడండి, 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎన్నాళ్ళు మీరు నన్ను, అమ్మో ఎన్నాళ్ళు అన్నాడంటే ఎన్ని రోజుల నుంచి భరిస్తున్నాడు ఆయన, ఎన్ని రోజుల నుంచి యోబు గారి మీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మీకు వచ్చింది తెలుసా? ఈ యోబు గ్రంథం మొత్తం అదే. యోబు గారిని వాళ్ళు తిడతాం, ఆయన వాళ్ళకి కౌంటర్గా అదే ప్రత్యుత్తరంగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో నువ్వు ఇలా చేసావంటారు, నేను అలా చేయలేదయ్యా అంటాడు ఆయన. నువ్వు ఎలా చేసి ఉంటావు, నేను అలా చేయలేదయ్యా అంటాడు. యోబు గ్రంథం మొత్తం అలా ఉండేది. మీకు ఏమన్నా ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను, అంటే మాటల చేత నలగొట్టచ్చా? ఏమంటే సుత్తి ఏంది రుబ్రోలు అంటారా? అయ్యే కాదు, మాటలతో కూడా నలగొట్టచ్చు. మాటలు చాలా ప్రభావం అండి. అర్థమైందా? మీకు బైబిల్లో బలవంతుడు ఎవరు? బలవంతుడు అనగానే మీరు బైబిల్లో ఎవరి పేరు చదువుతారు? ఎవరు? సంసోన్. ఇక్కడ ఎవరో పేరు చదువుతున్నారు అనుకున్నా, సంసోను. ఇప్పుడు సంసోన్ గారు ఎంత బలవంతుడు? గడ్డాన్ని సింహం గడ్డం పట్టుకొని దాన్ని చంపేసిన ఆయన, పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్ని చంపిన ఆయన. అసలు నక్క దొరకదు, అట్లాంటి నక్కను పట్టుకొని 2 నక్క తోకల్ని కలిపి మంట పెట్టి
ఫిలిస్తీన్ల పొలాల మీదకి వదిలిన ఆయన. ఆయనకన్నా బలవంతులు ఎవరు ఉన్నారు బైబిల్లో? ఎవ్వరూ లేరు. అలాంటి బలవంతుడు రోజు చచ్చిపోదాం అనుకున్నాడు తెలుసా? సంసోన్ గారు ఒకరోజు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఎందుకో తెలుసా? న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. త్వరగా. ఆమె అంటే ఎవరు? సంసోన్ గారి భార్యనా? లవర్. ఆయన లవర్ అన్నమాట మన భాషలో చెప్పాలంటే. పేరు చెప్పండి. దెలీలా. దెలీలా ఏం చేస్తుందో చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని ఏం చేతంట ఏమంటే ఎంతోమంది భార్యలు భర్తల మీద అదే చేస్తూ ఉంటారు. చాలామంది భర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అప్పులు కాదు, ఆస్తులు కాదు, అవి కాదు, భార్య మాటలు. ఆ మాటలో చాలామంది చచ్చిపోయిన ఉంటారు. పేపర్ ఓపెన్ చేయండి మీరు. ఎందుకంటే సుఖమెత్తంగా ఉంటారు. పద్దాక పనిచేసి లోపలికి వస్తాడు. ఇసిగిచ్చి చంపుతారు. కొత్తిమీర దగ్గర గొడవ, పచ్చిమిరకాయల దగ్గర గొడవ. ఎంతమంది భర్తలు చచ్చిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. దేనికంటే? భార్య మాటలకి. కానీ మీకు గ్రూప్లో కూడా పెడతారు రిపోర్టు. రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది, భార్యల వలన చచ్చిపోయిన భర్తల రిపోర్టు. దేశం మొత్తంలో 10% భర్తలు చచ్చిపోయారంట. ఆస్తులు అవి కూడా కాదు, భార్య మాటలకి. ఎన్నాళ్ళు మాటల చేత ఏం చేసిందంట? అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున ఏంటంటే ప్రాణం విసిగి మా బలవంతుడే దేనికి పడిపోయాడండి? మా బైబిల్లో పెద్ద బలవంతుని సైతం మనుషులు ఏం చేస్తున్నారు? మాటలతో కృంగదీస్తున్నారు. మాటలు అంత ప్రమాదం అన్నమాట. మనం మాటగా అనుకుంటాం కానీ ఆ మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయి బాధపడిపోయి వాళ్ళు ఏమి బలవంతులు ఉంటారు, వాళ్ళు తీసుకోలేరు. తీసుకుంటారు, గట్టిగా ఉంటారు. కొంతమంది బలహీనలు ఉంటారు, వాళ్ళకి అలా కాదు. అర్థమైందా? పాస్టర్ గారు సమూయేలు గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా బలవంతుడు ఉంటాడనమాట, అహీతోపేలు అని చెప్పి. ఆయన ఎప్పుడైనా దావీదు గారికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆయన సలహా ఇచ్చాడంటే అందరూ తీసుకుంటారు. ఒకరోజు ఆయన సలహా ఇస్తాడు, ఆ సలహాని ఎవరు పట్టించుకోరు. నా మాట లెక్క చేయరా అని చచ్చిపోతాడు ఆయన. బలహీనుడు. కొంతమంది బలహీనులు ఉంటారు. యోబు గారు సంసోన్ గారు బలవంతుడే ఎక్కడ? శరీరంలో. కానీ దెలీలా డైలీ ఏం చేస్తుంది? నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందని చెప్పి ఇసిగిస్తూనే ఉంది. ఎక్కడొచ్చో చెబుతూ వస్తున్నాడు, అయినా ఉంచట్లా. ఇసిగిస్తే ఇక సంసోన్ గారు ఏమైపోయారు? ఆయన కూడా చచ్చిపోదాం. ఏమంటే బైబిల్లో దేవుని భక్తుడు బలవంతుడే చచ్చిపోదాం అనుకుంటే మామూలు జనాంగం పరిస్థితి ఏంటి? అంటే మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయో మనకు తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. మనం బలంగా ఉండాలి. ఎన్నో మాటలు మనకు వస్తాయి, ఈ గుండె తట్టుకోవడానికి రెడీగా ఉండాలి. ఎన్నో మాటలు మనం అంటానికి నోరు ఉండిద్ది, ఆ నోరుతో మనం మాట్లాడకూడదు. మాటలు పడాలి కానీ మాటలు అనకూడదు. ఎందుకంటే మనం బలంగా వాక్యంలో తయారవుతున్నాం. దైవజనుల ద్వారా ఎన్నో మాట్లాడినాం. లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటకి స్పందిస్తారు, మనం స్పందించకూడదు, మనం గట్టిగా పట్టుకోవాలి. కానీ యోబు గారి దగ్గర ఆ పరిస్థితి రాలేదండి. ఆయన ఇబ్బందుల్లో బాధల్లో ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి మాటల మీద కొంగదీయగానే వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? ఈ మాటలు చెప్పి యోబు గారిని ఏం చేశారంటే దేవుణ్ణి సైతం దూషించేలాగా యోబు గారిని మార్చేశారు. ఇందాక వచ్చిన మనం ఏం చదువుకున్నాం? అంత శ్రమలు కలిగిన యోబు గారి నోటి మాటతో అయిన దేవుణ్ణి ఏం చేయలేదు? దూషించలేదు. దేవుణ్ణి నోటి మాటతోనైనా దూషించిన యోబు చేత ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి తిట్టి బాధ కలిగజేయంగానే యోబు గారు దేవుని తిట్టేశారు, దేవుని దూషించేశాడు ఆయన. యోబు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఏమి చేసినాను ఇంకేం చేసినా ఒకటేలే అని చెప్పి, కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను. ఆయనకి ఏముంది? మంచిగా బతికితే ఉంది, మంచిగా బతకపోతే ఏంది? లోకంలో వాళ్ళు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాను, వాళ్ళందరూ బాగున్నారు. దేవుడి కోసం అన్నాను, యథార్థతం పట్టుకున్నాను, తప్పు చేయలేదు, పాపం చేయలేదు. నా భార్య వచ్చిన ఏమన్నా, ఆ భార్య వచ్చి ఏముంది? యథార్థతని విడిచిపెట్టవా అంది. అయినా నేనేం చేయలేదు? యథార్థతని విడిచిపెట్టలేదు. యథార్థతని విడిచిపెట్టుకుని ఉంటే ఇదే నాకు జరిగేది. ఇక కానీ చర్చికి వెళ్ళే ఉంది, చర్చి మనం కూడా అంటుంటాం, మనకు కూడా కొన్ని శ్రమలు బాగా వచ్చినాయి అనుకో, ఇక కానీ సంఘానికి వెళ్ళేంది, రాకపోతే ఏంది, బయటోడికి వచ్చినాయి నాకు వస్తున్నాయి, ఆడికి లేని బాధలా నాకు లేని బాధలా, ఇక పద్దాక సంఘానికి వెళ్ళాలి, పాస్టర్ గారితో ఉండాలి, బైబిల్ చదవాలి, ఇవన్నీ ఇంకెందుకు అని మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? కొంత సమయంలో మాట్లాడుతూ ఉంటాం. యోబు గారి పరిస్థితి కూడా అదే. ఇక నీతిగా బతికితే ఏంది, నీతిగా బతకపోతే ఏంది, ఎంత పరిస్థితి నాకు వచ్చింది. ఇక దేవుడి కోసం పట్టుకోవడం ఏంది, దేవుడిని పట్టుకున్నాను, ఇంత జరిగింది, ఇక ఆయన పట్టుకోవాల్సిన పని ఏంటి అని చెప్పి దేవుడి మీద తప్పులు మోపాలని
యోబు గారు ప్రయత్నం చేస్తారన్నమాట. ఏమంటే నోటి మాటతోనైనా తప్పు చేయని యోబు గారిని ఆయన ఫ్రెండ్స్ ఏం చేశారు? దేవుణ్ణి సైతం దూషించేలాగా మార్చేశారు. తెలుసా, ఒక భక్తుణ్ణి భక్తిహీనుడిగా మార్చడానికి మన మాటలు చాలా ప్రభావవంతంగా మారుతూ ఉంటాయి. మన మాటే, నేను మిమ్మల్ని భక్తిపరులుగా మార్చాలన్నా మాటలే, మిమ్మల్ని భక్తిహీనులుగా మార్చాలన్నా మాటలే. ఆ మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి అన్నమాట. యోబు గారి ఫ్రెండ్స్ స్టార్టింగ్లో ఎంత మంచిగా ఉన్నారు, ఎంత పలకటం. వాళ్ళని అక్కడ చూస్తే ఎవరైనా ఏమంటారు? దూర ప్రాంతం నుంచి బండి కట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళ బట్టలు దించుకొని ఏడుస్తూ ఆయనతో పాటు బూడిద పోసుకొని 7 రోజులు మాట్లాడకుండా అంత బాగా ప్రేమించిన ఆ యోబు గారి ఫ్రెండ్స్ ఒక చిన్న విషయంలో ఏం చేశారో తెలుసా? ఆదరిస్తున్నామనే పేరుతో ఆదరించలేదు, ఆవేదన కలగజేశారు. ఓదారుస్తున్నామనే పేరుతో ఓదార్చలేదు. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నువ్వు పెద్ద పాపివి, నీ కుమారులు పెద్ద పాపోళ్ళు, వాళ్ళు యథార్థవర్తులు కాదు, అందుకే మీరు నాశనం అయ్యారు, నీ కుటుంబం, నీ భార్య, నీ శరీరం ఇలా అంతా అవటానికి నువ్వేదో పాపం చేసావు అన్నాడు యోబు గారిని. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన్ని ఏమీ చేయలేదన్నాడు. అలా యోబు గారు దేవుడి విషయంలో చిన్న తప్పు చేస్తాడనమాట. అన్నగోడిన మాట దేవుడి మీదే ఆక్షేపణ చేస్తాడు. ఆక్షేపణ అంటే తప్పులు మోపటం అన్నమాట. దేవుడి మీదే తప్పులు మోపే స్థాయికి యోబు గారు వెళ్తానికి కారణం ఎవరు? ఈ 3 స్నేహితులే. అలాగని ఈ 3 స్నేహితులను తప్పుగా అర్థం చేసుకోవద్దు, వీళ్ళు చాలా మంచోళ్ళు. ఒక చిన్న విషయంలో మాత్రమే ఒక చిన్న గ్లిచ్ వచ్చి మాత్రం అలా చేస్తారనమాట. వాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు, వాళ్ళు చాలా మంచోళ్ళే. ఏదో సమయంలో మనం మంచోళ్ళమే, ఏదో సమయంలో నోరు జారి ఒక మాట అంటాం, కానీ తెలుసుకుంటాం. అందుకని మనం దాన్ని తప్పుగా అంచనా వేసుకోకూడదు అనమాట. కానీ అక్కడికి వచ్చి యోబు గారిని పాపం చేసేలాగా, దేవుణ్ణి దూషించేలాగా ప్రయత్నం చేస్తారనమాట. కానీ యోబు గారికి ఆ మాట అనగానే నేనేంటి, ఒక భక్తుడు ఎప్పుడైనా తప్పు చేశాడు అనుకోండి మళ్ళీ రిట్రైవ్ అవుతాడనమాట. నేనేంటి ఇలా అన్నాను, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు చేతిని విడిచిపెట్టిన నేను, ఈ ఫ్రెండ్స్ స్నేహితులు వచ్చి ఇలా అనగానే దేవుణ్ణి అనేసానేంటి, అమ్మో దేవుణ్ణి అనకూడదు అని ఎమ్మటిని ఆయన పశ్చాత్తాపడ్డాడు అనమాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం చూడండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిర్ధకము చేయు వీడెవడు? అలాగే వివేచన లేనివాడనైనా నేను. ఆగండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నేను. అయ్యా, నేను ఏదో బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నాకు తెలియక మాట్లాడాను, నా స్నేహితులు మాట్లాడితే నువ్వు యథార్థవంతులని పాపుల్ని ఒకేలాగా చూస్తున్నావు అని చెప్పి నోరు చాచు చిన్నగా తప్పుగా మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు. జ్ఞానం లేని మాటలు నేనే. ఎవడు అంటాడు కదా, ఎవడంటే ఆయనే. ఎవడరా నేను మాట్లాడతాం మనం అంటాం కదా, నేను ఎవరిని మీకు అర్థం చెప్పడానికి అంటాం కదా, అలా ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువాడెవడు? అలాగున వివేచన లేనివాడని నేను ఏమీయూ నెరుగక, అయ్యా నాకు తెలియక మాట్లాడానయ్యా ప్రభువా, నాకు తెలియక మాట్లాడానంటూ ఏమీయూ నెరగక నాకు బుద్ధికి మించిన సంగతులను గురించి నేను ఒకసారి 6వ వచనం కూడా చూడండి. కావున నేను నన్ను అసహించుకొని ధూళిలోను బూడిదలోను నేను పడి, ఏమన్నా నేను పశ్చాత్తాపడుతున్నా ప్రభు, నన్ను ఏం అనుకోవద్దని చెప్పి తప్పు చేశాడు యోబు గారు. వెంటనే ఏం చేస్తున్నారు? ఆయన పశ్చాత్తాపడుతున్నారు. ఏమంటే తప్పు చేయటం సహజం, కానీ పశ్చాత్తాపం పడే ఆ పాపాన్ని వదిలితే మాత్రం ప్రభు పట్టుకుంటాడు. ఇప్పుడు మామూలు విషయం, మనలాంటి విషయం కాదండి. ఆయన యోబు గారికి దేవుడికి ఎంతో అన్యోన్య సహవాసం ఉండిద్ది. అలాంటి వ్యక్తులు చిన్న తప్పు చేయగానే దేవుడు ఏమైనా విడిచిపెట్టే వ్యక్తి కాదు. నోటి మాటతో అయినా తప్పు చేయకుండా అంత బాగా అన్ని శ్రమలు అనిపించి దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? ఏదో చిన్న సమయంలో ఆ సహోదరుల మాటల వలన అలా యోబు గారు మాట జారారు. వెంటనే గ్రహించి ఏం చెప్పాడు? అయ్యా, నేను బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నా నోరు జారి మాట్లాడాను, నన్నేం అనకొద్దు, నేను క్షమించు. పశ్చాత్తాపడుతున్నాడు దేవుని ఎదుట. ఇప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడా లేదా? అండ్ యోబు గారు అంటే దేవుడికి ఎంతో ఇష్టం. ఎందుకు క్షమించడు? పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన తప్పనిసరిగా క్షమిస్తాడు. అయితే ఆ 3 స్నేహితులు మాత్రం ఎలాంటి మాటలు మాట్లాడలేదు, సమయానుగుణంగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాల. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో మాట్లాడాల. కిందే వచ్చిన ఇప్పుడు ఈ మాటలన్నీ నేను చెప్పినాయి కదా, ప్రభువే చదువుతాడు. కింద వచ్చిన 7వ వచనం చదవండి. యెహోవా, ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా యోబుతో అంటున్నాడంట. ఆ తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలా ఫ్రెండ్తో చదువుతున్నాడు. ఎలీఫజ్తో ఏమని చదువుతున్నాడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి, చూసారా, యుక్తమైనది పలకడం అంటే ఏ సమయంలో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి.
ఇక్కడ మెసేజ్ చెప్పన్నప్పుడు ఆరాధన వర్తమానం చెప్పాలి. పాస్టర్ గారి జ్ఞాపకార్థ కూడికి పంపిస్తే అక్కడికి పెళ్లి మెసేజ్ చదువుతానా, జ్ఞాపకార్థ కూడికి మెసేజ్ చెప్పాలి. బాధల్లో ఉన్న వారితో బాధగా మాట్లాడాలి. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని ఎక్కిరించే విధంగా, వాళ్ళ మీద నవ్వుతూ జోకులు వేసుకున్నాం అనుకో, మనసులో కానీ ఒకడి మీద నెగిటివ్ పడిందా తీలేం. సాధ్యమైనంత వరకు మనసుల్లో మీకే చదువుతున్నాను, బాగా గుర్తుపెట్టుకున్నాను, నాకు నేను చెప్పుకున్నాను. సాధ్యమైనంత వరకు సంఘంలో అందరి హృదయాల్లో మంచిగానే మనం ఉండాలి. వాళ్ళ హృదయాల్లో నా పేరు చెప్పారంటే మంచిగానే చెప్పాలి. అలా వాళ్ళ హృదయాల్లో నాటుకుందాం, తప్పుగా నాటుకోవద్దు ఎవరు. ఒకవేళ వెళ్ళిందనుకోండి తీసుకోవడం కష్టం. ఒక్కసారి గ్లిచ్ లోపలికి వెళ్ళిపోయిందంటే, ఒక మనిషి గురించి చెడు లోపలికి వెళ్ళిపోతే తీసుకోవడం కష్టం. అందుకే సాధ్యమైనంత వరకు చెడు వినొద్దు, మంచేనండి. చెడు చేసేవాళ్ళు ఉంటారు, అయినా వద్దు, వినొద్దు, మంచేనండి. మంచే పెట్టుకో. పలానా నాగయ్య అన్నయ్య నాకు మంచే తెలియాలి, పలానా శ్రీకాంత్ నాకు మంచే తెలియాలి, పలానా తేజ అన్నయ్య తప్పులు చేయడా చేస్తాడు, కానీ మంచే మనసులో పెట్టుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. ఆ సమయంలో బాధగా ఉండిద్ది, కానీ విడిచిపెట్టేయాలి మనం. అలా యోబు గారు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అన్ని మాటలు అన్నా ఒక్క విషయం కూడా మనసులో పెట్టుకోలేదు. అన్ని మాటలు అంటే పట్టుకుంటారా లేదండి? నేనైతే పెట్టుకుంటా, అంత భక్తి మనకు రావట్లేదు కాబట్టి. కానీ యోబు గారిని చూడంగానే మనసులో అలా ఏం పెట్టుకోకూడదు. ఎన్ని మాటలైనా సరే వాళ్ళు అడిగినప్పుడు మనం క్షమించాలి, ఆ మాటలు మనసులో పెట్టుకోకూడదు, విడిచిపెట్టాలి అన్న విషయం అర్థమైంది. కృంగి కృషింపజేసి ఇబ్బందుల్లో అన్ని మాటలు 42 అధ్యాయాలు మాట్లాడతారు. ఎన్ని మాటలు మాట్లాడినా యోబు గారు ఒక్క మాట కూడా మనసులో పెట్టుకోలేదు, ఆయన క్షమించేశాడు. అప్పుడు దేవుడే దిగాడు లైన్లోకి. నీ 3 స్నేహితులు, యోబు నువ్వు నా గురించి మంచిగా పలికినట్లు వాళ్ళ 3 కూడా యుక్తమైన దాన్ని పలకలేదు, మంచిగా పలకలేదని చెప్పి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసా? వీళ్ళు 3 వచ్చి ఏమన్నారు? యోబు నువ్వు తప్పు చేసావు, యోబు నువ్వు పాపం చేసావు అని అన్నారా? ఈ 3 గురించి బలర్పించాల్సింది ఎవరు అనుకున్నారు? యోబు గారే బలర్పించాలి. అంటే ఇప్పుడు యోబు గారు ఈ ముగ్గురు చేసిన పాపానికి ఏమయ్యారు? దిక్కయ్యారు. చూసారా? క్షమించి మనసులో పెట్టుకోకుండా అన్నిటినీ పక్క చేస్తే ఉన్నతమైన స్థాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని క్షమించారా లెవెల్ పెరిగిపోయిద్ది, దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. క్షమిస్తే ఆశీర్వాదం, క్షమిస్తే మీరు ఎవరిని క్షమించండి ఆశీర్వాదం వచ్చేసిద్ది. అంతే, ఆశీర్వాదం రావాలంటే క్షమించాలి. క్షమించుకుంటూ వెళ్ళిపోండి, ఒక హై లెవెల్లో పెడతాడనమాట. క్షమించిన వాళ్ళు కూర్చోబెడతాడు దేవుడు. ఎప్పుడు ఒక యేసోపు గారు, ఒక దావీదు గారు, అందరూ వాళ్ళు ఎవరనుకున్నాం? గొప్ప భక్తులు అవడానికి కారణం ఒకటే, క్షమించడం. క్షమించే గుణం నాలో ఉంది, నా బిడ్డలో కూడా ఉంది. తీసే వీడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? హెచ్చైన స్థాయిలో పెడతాడు. అది దేవుడు గొప్పతనం అన్నమాట. యోబు గారు కూడా అదే చేశారు. అన్ని మాటలన్నా ఆయన తిరిగి ఆ సహోదరులతో ఏ మాట అనకుండా, మీరేంట్రా బాబు బాధకే కర్తలు కానీ ఆదరణకే కర్తలు కాదన్న చిన్న మాటలు అన్నాడు తప్ప, అది కూడా బాధతో అన్నాడు అని ఆయన చేత తప్పు చేసినప్పటికీ ఆయన పశ్చాత్తాపడితే చివరికి ఆ 3 స్నేహితుల మీద బలర్పించింది ఎవరో తెలుసా? యోబు గారే బలర్పించారు. చూసారా ఎంత మంచి స్నేహితులు ఉన్నారో యోబు గారికి. మనకు అలాంటి వాళ్ళు ఉన్నారా? గొడవలు ఉంటాయి సహజం, తిట్టుకుంటారు సహజం, అరుచుకుంటారు సహజం, కానీ మన గురించి ప్రార్థన చేసే సహోదరులు మనకు ఉండాలి. మన గురించి అన్ని విషయాల్లో సహాయం చేసే స్నేహితులు మనకు ఉండాలి. అలాంటి వాళ్ళని సంపాదించుకున్నావా? అలాంటి వాళ్ళని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? 8:30కి వచ్చి 10కి బెల్లు కొట్టంగానే వెళ్ళిపోయావు అనుకో, అలాంటి వాళ్ళు నీకు దొరకరు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అందరూ ఉండరు, సంఘంలోనే ఉంటారు. ప్రేమ కలిగిన సంఘంలో నిస్వార్థమైన దైవజనులు మాట్లాడినప్పుడే ఉంటారు. అలా ఉండాలంటే ఒకరితో ఒకరు మాట కలపాలి, మాట్లాడాలి. నీ ఇబ్బంది ఏందమ్మా అని అడగాలి, నా ఇబ్బంది ఏందో చెప్పుకోవాలి. అలా ఏం చెప్పుకోకుండా వచ్చినట్టు ముచ్చుగా అట్టగెళ్ళిపోతే ఎట్ట? ఎవరైనా మాట్లాడతారా? సాయం చేస్తారా? మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు, 3 స్నేహితుల్ని. అర్థమైందా? మరి నీ స్నేహితులు అలాంటి వాళ్ళు ఉన్నారా? నీతో చివరి వరకు వాక్యానికి తోడుగా ఉండి ఏ సమయంలో అయినా సరే అయ్యా నాకు ఆ 3 తోడుగా ఉంటా అని కనీసం 3 సంపాదించుకున్నావు మనం. 3 యోబు గారు 3 సంపాదించుకున్నారు. ఎవరు? ఎలీఫజు, జోఫరు, బిల్దదు. మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. ఏదో సమయంలో చిన్న తప్పు చేసి నోరు జారినా వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. అలాంటి వారిని మనం సంపాదించుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలి? రక్షణకే కారణం అవ్వాలి తప్ప ఒక వ్యక్తిని బాధించేలాగా ఉండకూడదు. ప్రభువారి రక్తంలోనికి, ప్రభువారి శరీరంలోనికి వెళ్తున్నాం. ఆయన మాటలు అందరినీ రక్షింపజేసే మాటలే మాట్లాడారు ప్రభువారు. భూమి మీదకి వచ్చి ఎన్నో మాటలు మాట్లాడారు ఆయన. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నతమైన మాటలు మాట్లాడారు. ఆ మాటలన్నీ వేరే వాళ్ళని రక్షించినవి తప్ప వేరే వాళ్ళకి బాధ ఎక్కడా కూడా కలగజేయలేదు. ఆయన శిష్యులు అంతే, అపోస్తలులు అంతే. మనం కూడా అలాగే ఉండాలి. ఈ చిన్న మాటలను దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, ఈరోజు బైబిల్లో చాలా మంచి గొప్ప క్యారెక్టర్స్ని మీరు మాకు పరిచయం చేశారు నాయన. యోబు గారి మంచి 3 స్నేహితులు మీరు మాకు పరిచయం చేశారు. వాళ్ళు ఎన్నో విధాలుగా యోబు గారిని మాటల చేత హింసించినప్పటికీ
యోబు గారు ఎన్నో విషయాల్లో కొన్ని విషయాల్లో పడిపోయి దేవుణ్ణి దూషించి మళ్ళీ పశ్చాత్తాపానికి వచ్చి మరి తన సహోదరులు చేసిన తన స్నేహితులు చేసిన వాళ్ళు చెప్పకూడని మాటలు అనకూడని మాటల పరిస్థితుల్లో అన్నప్పటికీ ఆ మాటల నిమిత్తం కూడా పశ్చాత్తాపం చేసి బలర్పించి ఆయన ద్వారా వాళ్ళందరినీ కూడా క్షమించే గొప్ప స్థాయికి మీరు యోబు గారిని తీసుకెళ్లారు నాయన. మేము కూడా మా జీవితంలో మాటల చేత ఎంతోమందిని బాధపరిచాం. మేము కూడా ఎన్నో మాటలు విన్నాము, మా హృదయాలు బాధపడింది. అదేవిధంగా మేము కూడా నోటి ద్వారా ఎంతోమందిని మాటల చేత బాధపరిచాం తండ్రి. ఈ వాక్యం విన్న తర్వాత మేమందరం కూడా క్షమాపణ కోరుకుంటూ ఈ రోజు నుంచి అటువంటి మాటలు మేము ఏమాత్రం మాట్లాడకుండా మాటలు అనేకులు సంఘానికి తీసుకొచ్చే మాటలు తప్ప సంఘం నుంచి దూరం చేసే మాటలు మేమాత్రం కూడా మాట్లాడకుండా మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తానని అడుగుతూ అదేవిధంగానైనా మరి ఈ తరంలో ఈ జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న మరి మా సేవకులు దైవజనులు రత్నపాల్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత ఉన్నతమైన పలుకులు మీరు మాకు అందించబోతుండగా ఆ బిడ్డ నోటిని మీరు ముట్టి తాగి స్వస్థపరచండి, గొంతుని మీరు ముట్టండి. ఎటువంటి అవాంతరాలు అడ్డంకులు లేకుండా పరిపూర్ణమైన స్వస్థన ఆ బిడ్డ మీరు అనుగ్రహించి ఆ బిడ్డ ద్వారా మీరు మాకు అందించాల్సిన జ్ఞానయుక్తమైన మాటలు మాకు అందించి మా ఆత్మీయ జీవితాలను మరింత వెలుగులోనికి మీరు నడిపించమని కోరుకుంటూ ముందున్న కార్యక్రమాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ అతి త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కగా వాక్యం మీ అందరికీ, అదేవిధంగా దేవజన్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు.